నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను విన్న ఈ వార్త మాత్రం నిజమైతే నిజంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి అన్ని ఇండస్ట్రీస్ ఒక్కసారిగా ఉలిక్కి పడతాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రష్మిక మందన యాంటిసిపేటెడ్ రోల్లో కనిపించబోతుందంట. అట్లీ ఒక 6th ఫిలిం, అల్లు అర్జున్ 22nd ఫిలిం. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిలింగా అయితే తెరకెక్కుతుంది. అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి ఫిలింకి సంబంధించి. ఒకసారి చెప్తాను, మీరందరూ బాగా వినండి. ఒకటి, పుష్ప ఫిలిం ఆఫ్టర్ 1800 crores కలెక్ట్ చేసిన తర్వాత బన్నీ ఏ ప్రాజెక్ట్ చేస్తారు అందరూ అటు ఇటు చూస్తూ ఆలోచిస్తున్న టైంలో అట్లీ తమిళ నుంచి వచ్చి ఒక ఫిలిం చేయబోతున్నట్టుగా అఫీషియల్లీ అనౌన్స్ చేశారు. అయితే వీళ్ళు ఈ ఫిలింకి సంబంధించినటువంటి VFX పనుల కోసం హాలీవుడ్లో పెద్ద సినిమాలు, లైక్ అసలు విజువల్ వండర్స్ అనుకున్న ఫిలిమ్స్కి సంబంధించి చేసినటువంటి VFX కంపెనీలతో వెళ్ళి టైఅప్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళతో మాట్లాడుకొని, అయితే వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు కెమెరాకి చెప్తూ కొన్ని చెప్పారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆఫ్టర్ వాళ్ళు ఆ స్టోరీ విన్న తర్వాత. అంటే వాళ్ళని భయపెడుతోందంట స్టోరీ. వాళ్ళని భయపెట్టడం ఏంటి? తెలుగు నుంచి వెళ్ళి, మన తెలుగు అంటే హీరో తెలుగే బట్ తమిళ్ డైరెక్టర్, బట్ అట్లే చెప్పిన స్టోరీకి వాళ్ళు భయపడడం ఏంటి? హాలీవుడ్ ఫిల్మ్స్ అంటేనే మనం భయపడతాం. లైక్ ఏంట్రా ఇది, అసలు ఇంత పెద్ద స్కేల్ ఏంటి, ఇంత పెద్ద బడ్జెట్లు ఏంటి, ఇంత పెద్ద విజువల్ వండర్స్ ఏంటి? లైక్ ఆక్వామెన్ అవ్వనివ్వండి, బ్లాక్ ప్యాంథర్ అవ్వనివ్వండి, వాళ్ళందరూ అవతారు కూడా వర్క్ చేసిన కంపెనీకి వెళ్ళి మాట్లాడారంటే, అంటే దానికే ఇంత ఇంపాక్ట్ అయ్యారంటే ఏంటి? దాంట్లో ఏముంది కీ పాయింట్? అసలు వాళ్ళని ట్రిగ్గర్ చేసింది ఏంటి? అక్కడ అందరూ మెస్మరైజ్ అయ్యి వాళ్ళు తీయాలన్నా కూడా వాళ్ళకి ఒక సెకండ్ ఆలోచింపజేసేలాగా వాళ్ళని ఏం పెట్టారా వీళ్ళు అనేది అయితే నాకు అనిపించింది. అండ్ దీని తర్వాత దీపికా పదుకొని ఆన్ బోర్డ్ వచ్చింది. సో అప్పటికే సందీప్ రెడ్డి వంగ ఫిలిం స్పిరిట్కి సంబంధించి ఏదో ఇష్యూస్ అయ్యాయి. తర్వాత ఆవిడ తెలుగులోకి మళ్ళీ రారేమో, కల్కి 2 చేసి ఆపేస్తారు అనుకున్న టైంలో అట్లీ మళ్ళీ తీసుకొచ్చాడు. వీళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటాయి? ఒకటి హీరోయిన్ టైప్లో ఉంటారా, లేకపోతే ఏంటనేది తెలియకపోయినప్పటికీ, బట్ ఆవిడకి సంబంధించి అఫీషియల్గా అయితే వచ్చేసింది. ఆవిడ ఖచ్చితంగా ఆవిడ ఫిలింలో ఉన్నారని, ఆవిడ స్క్రీన్ టెస్ట్లు, ఆవిడ కొన్ని ఫైటింగ్కి సంబంధించినటువంటి కొన్నిటికి విజువల్స్ అన్నీ చూసాం మనం. తర్వాత ఇప్పుడు రష్మిక మందనాన్ని తీసుకొచ్చి ఈ ఫిలింలో పెట్టారు. యాంటిసిపేటెడ్ రోల్ అంటే నెగిటివ్ రోల్లో కూర్చోబెట్టారు, చేయించబోతున్నారని అయితే వార్తలు వస్తున్నాయి. నిజంగా ఇది కనుక జరిగితే ఒక్కసారిగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కాదు, మళ్ళీ మొత్తం వరల్డ్లో ఉన్న అన్ని ఫిలిం ఇండస్ట్రీస్ కూడా ఇటువైపు తిరిగి చూసేలాగైతే ఈ ఫిలిం ఉండబోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దీని యొక్క బడ్జెట్ ఆల్మోస్ట్ బయటకు వచ్చేసి సుమారు 1000 కోట్ల బడ్జెట్తో అయితే సినిమా రాబోతుంది అనేది తెలుస్తుంది. ఖచ్చితంగా బన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఒకసారి చూస్తే తను ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నింటిలో కూడా అన్ని 100 కోట్లు కలెక్ట్ చేస్తున్న ఫిలిమ్సే. దీపికా పదుకొని ఆవిడ స్టార్ అంటే లైక్ ఆవిడ పవర్ చెప్పాల్సిన అవసరం లేదు మనం. ఆవిడ ఏ ఫిలింలో ఉన్నా కూడా దానికి ఒక మంచి వెయిట్ ఉంటుంది. ఇప్పుడు రష్మిక మందన ఆవిడ నేషనల్ క్రష్గా అందరికీ చాలా దగ్గరైంది. ఇన్స్టాగ్రామ్లో చిన్న పోస్ట్ పెట్టి 1-2 minutesలో lakhsలో లైక్స్. సో ఆవిడ వేరు, ఆవిడ స్టార్డమ్ కూడా ఆవిడ కూడా ఉంది. సో వీళ్ళిద్దరినీ పెడితే, బన్నీని ఎదురుగా పెడితే ఎలా ఉంటుందో ఆలోచించండి. సో ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్ని పెట్టి అసలు వాళ్ళు ఏం తీయబోతున్నారు? ఒకవేళ నెగిటివ్ రోల్ అంటే ఎలా ఉంటుంది? ఇప్పటివరకు శ్రీవల్లి మరియు పుష్పరాజ్ ఈ క్యారెక్టరైజేషన్స్ని మనం బాగా ఓన్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రాజెక్ట్లోనే ఇద్దరు అంటే కొంచెం నెగిటివ్ షేడ్లు ఈ అమ్మాయి ఉండి హీరో పొజిషన్లో అల్లు అర్జున్ ఉండి ఎలా ఉంటుంది? క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటాయి? నిజంగా యాప్ట్ అవుతాయి? ఆ దగ్గర తీసుకుంటామా, లేకపోతే జీర్ణించుకుంటామా, లేకపోతే ఏంట్రా ఇది అని కొంచెం ఇరిటేటింగ్ ఏమైనా ఉంటుందా అంటే, లైక్ అది తెరకెక్కించే విధానం బట్టి ఉంటుంది. లైక్ అన్న చెల్లెలుగా నటించినటువంటి సోను సూద్, అనుష్క కొద్ది గ్యాప్లోనే అరుంధతిలో ఆ టైప్ ఆఫ్ రోల్స్ చేశారు. బట్ అది తీసే విధానం బట్టి ఉంటుంది. సో నిజంగా నాకు తెలిసి మాత్రం ఆన్ బోర్డ్ రష్మిక మందన కనుక ఉంటే ఈ ఫిలింలో, నాకు తెలిసి ఖచ్చితంగా ఇది అందరినీ ఒక్కసారి అలా లేపి కూర్చోబెట్టి అసలు ఏం చేశారా, ఏంట్రా చేశారంట కదరా అదే సినిమా ఏంట్రా అని చెప్పి ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. బాహుబలి టైంలో ఇండియా మొత్తం మాట్లాడుకుంటే, ఈ సినిమా మాత్రం పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యి వాళ్ళు అనుకున్న విజన్ ప్రాక్టికాలిటీలోకి దగ్గరగా తీసుకొచ్చి స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేయగలిగితే, అనుకున్నట్టుగా తీయగలిగితే, ఒక మాటలో చెప్పాలంటే ఖచ్చితంగా ఇట్ విల్ బి ఏ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అసలు బ్లాక్ బస్టర్ కూడా కాదు, ఇది ఇండస్ట్రీ ట్రిపుల్ హిట్ కొడుతుంది అని అయితే నాకు అనిపిస్తుంది. అండ్ 1000 కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తున్నారా నిజమేనా అంటే నిజమే, 1000 కోట్ల వరకు వెళ్తుంది బడ్జెట్. అది 800 అనుకున్నారు, బట్ అది ఖచ్చితంగా 1000 crores వెళ్తుంది. అంటే కలెక్షన్స్ అంటారా, అది అప్పుడు మాడుకోవాల్సిందే, ఇంకా ఇప్పుడే అవసరం లేదు. కాకపోతే ఆ 1000 కోట్ల బడ్జెట్కి అట్లీ హ్యాండిల్ చేయగలుగుతాడా అంటే నాకు అట్లే ఓకే, అట్లీస్ట్ లైక్ చిన్న ఎమోషన్స్ని కూడా బాగా హ్యాండిల్ చేస్తాడు. చాలా వెరీ మైనర్ ఎమోషన్స్ని కూడా బాగా చూపెడతాడు.
అలాంటిది ఇది ఒక మైథలాజికల్ ఫిల్మ్ టైప్ ఆఫ్ ఏదో టైం ట్రావెలింగ్ టైప్ ఏదో చెప్తున్నారు, ఇది డ్యూయల్ రోల్ అంటారు. మోస్ట్లీ అట్లీ ఫిల్మ్స్ అన్ని డ్యూయల్ రోల్ ఉంటాయి, తండ్రి కొడుకు అన్న తమ్ముడు ఏదో ఉంటుంది. సో అలాంటిది ఇందులో ఒక డ్యూయల్ రోల్ అంటున్నారు. డ్యూయల్ రోల్ అనేసరికి ఇది ఎలా తీస్తాడు ఏంటనేది నాకు ఒక సస్పెన్స్ ఉంది. నాకు తెలిసి ఇందులో ఇంకా చాలా క్యారెక్టర్ అంటే లైక్ చాలా క్యారెక్టర్కి సంబంధించి చాలా వరకు స్టార్ కాస్టింగ్ తీసుకోబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. అవి నిజమే అయితే మాత్రం అది వాస్తవం అయితే ఆ స్టార్ కాస్టింగ్ నిజంగా ఫిలింలో ఉంటే మాత్రం ఇది కూలీని మించిపోద్ది. కూలీ లాంటి ఫిలింలో మనం చూసాం ఎంత పెద్ద స్టార్ కాస్టింగ్ యూజ్ చేశారో, దాన్ని మించేలాగైతే ఇందులో స్టార్ కాస్టింగ్ పెడితే అసలు మాటల్లో చెప్పలేండి. సో లైక్ చూద్దాం, ఇంకా ఏదైనా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా దాని గురించి మళ్ళీ ఇంకోసారి మాట్లాడదాం. రైట్, థ్యాంక్ యూ.